ఇఫ్కోలో నోటిఫికేషన్ పడిందండి, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. దీంట్లో ఏజీటీ అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ ఈ పోస్ట్ పడింది. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ అండి. ఖచ్చితంగా బీఎస్సీ అగ్రికల్చర్ అయి ఉండాలి. ఎవరైతే బీఎస్సీ కింద అప్లికేషన్ పెడతారో వాళ్ళందరికీ కూడా బీఎస్సీ అగ్రికల్చర్కి 60% మార్క్స్ ఉంటారండి ఖచ్చితంగా డిగ్రీలో. లేదా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే మాత్రం 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే ఈ బీఎస్సీ డిగ్రీ అనేది 2022 ఆ తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి. బిఫోర్ ఛాన్స్ లేదండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years. అంటే 1 March 2025 వచ్చేసరికి 30 years క్రాస్ అయి ఉండొద్దు. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాజ్ యూజువల్గా 5 years రిలాక్సేషన్ ఉంటుంది. 3 years ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. తర్వాత లొకేషన్ వచ్చేసరికి ఓవరాల్ ఇండియాలో ఎక్కడైనా సరే జాబ్ లొకేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దీంతో పాటు రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏ స్టేట్కి అయితే ఉండరో ఆ స్టేట్కి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి కంపల్సరీగా. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year ఉంటుంది. సో ఈ 1 yearలో ట్రైనింగ్గా చూస్తారు, ఆ తర్వాత పోస్టింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసరికి 33,300 రూపీస్ పర్ మంత్ శాలరీ అంటే స్టైఫండ్గా పే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ పీరియడ్ కాబట్టి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి పర్ మంత్ అంటే బేసిక్ పే అనేది పర్ మంత్ 37,000. అంటే 37,000 నుంచి 70,000 వరకు శాలరీ ఉంటుంది. సో దీంట్లో సర్వీస్ బాండ్ ఉంటుందండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్. దీనికి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దీంట్లో. సో దీనికి ఎట్లా అప్లికేషన్ పెట్టాలని సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని ద్వారా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 15th March వరకు కూడా అప్లికేషన్ డేట్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఫోటో కావాలి, ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి, ప్లస్ దాంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవుతుందో ఆ సర్టిఫికేట్ కూడా కావాలి. ఫోటో, క్యాస్ట్, ఆధారు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో సిగ్నేచరు, సో జీమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కంపల్సరీ. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ లింక్ని ఇస్తాను. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుందండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అని. ఈ డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, వెరిఫై చేయాలి. తర్వాత దానికి సంబంధించిన మన లాగిన్, మన యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి మనం ఇష్టము, మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత యాజ్ పర్ 10th class ప్రకారం ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ నొక్కితే నెక్స్ట్ డాష్బోర్డ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన లొకేషన్, అడ్రస్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే క్యాస్ట్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఫోటో, సైన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఫైనల్ అప్లికేషన్ పంపించేస్తుంది చేస్తుంది. సో ఇది అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదండి, నో ఫీ. ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టొచ్చు, ఫీజు ఏం లేదు. అలాగే ఈ ఇఫ్కోలో అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్, సో ఈ ఎఫ్ఓలో కూడా మరో నోటిఫికేషన్ వచ్చేసి అప్రెంటిస్ నోటిఫికేషన్ కూడా పడిందండి. సో దీనికి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ 24th February స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇది March 3 వరకు ఉంటుంది. సో March 3 లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్రెంటిస్ వచ్చేసరికి డిప్లొమా మీద, ఐటీఐ మీద, ప్లస్ బీఎస్సీ మీద కూడా రావడం జరిగింది. సో ఎవరైతే ఐటీఐ చేశారో, ఎవరైతే ఐటీఐలో మెకానిస్ట్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, తర్వాత డ్రాఫ్ట్స్మెన్ కానీ, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కానీ, ఆర్ఎండ్ఏసీ కానీ, ఎంఎంవి కానీ, వెల్డర్ కానీ, పిహెచ్డబ్ల్యూఏ కానీ, ఎవరైనా సరే దీంట్లో కనుక ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు దీని కింద అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దానికి మార్క్స్ వచ్చేసరికి 60% మినిమం ఉండాలండి, 60% మినిమం మార్క్స్ ఉండాలి. సో 2022, 23, 24లో ఈ ఎక్కడైతే ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత డిప్లొమా వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, కెమికల్ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ మోడర్న్ ఆఫీసర్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటరియల్ ప్రాక్టీస్ వీళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వీళ్ళు మటుకి ఎవరైతే 2020 తర్వాత పాస్ అయ్యారో, 20, 21, 22, 23, 24 ఈ ఇయర్లో ఎవరైతే పాస్ అయ్యారో వీళ్ళు మాత్రమే ఇక్కడ దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో అలాగే బీఎస్సీకి వచ్చేసరికి బీఎస్సీలో ఫుల్ టైమ్ 3 years బీఎస్సీ ఉండాలి విత్ ఫిజిక్స్ అంటే పీసీఎం ఉండాలి. ఆ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ 55% మార్క్స్తోని. సో అటెండర్ ఆపరేటర్ సిపి, ల్యాబ్ అసిస్టెంట్ సిపి ఇది అప్రెంటిస్షిప్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 2022 తర్వాత 22, 23, 24 తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మినిమం 55% ఉండాలి. సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ. దీంట్లో బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 50% ఇన్ బీఎస్సీలో 50% మార్క్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 years వరకు అండి. సో యాజ్ యూజువల్ గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఏబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. ఆ
అప్రెంటిస్ పీరియడ్ వచ్చేసరికి 1 year ఉంటుందండి. ఈ 1 year లో అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అంత చీప్ గా తీయాల్సిన అవసరం లేదు అప్రెంటిస్షిప్ అనేది, ఎందుకంటే ప్రతి ఇయర్ జాబ్స్ దీంట్లో ఇప్కోలో ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంటుంది. సో దాంట్లో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీస్ ఉంటారు. సో అందుకని ఈ ఛాన్స్ ఎవరు వదులుకోవద్దు. సో డిప్లొమాకి వచ్చేసరికి స్టైఫండ్ పర్ మంత్ 9,200 రూపీస్ అండి. ఐటీఐ చేసిన వాళ్ళు, ఐటీఐ బేస్ లో వెళ్ళిన వాళ్ళు 8,050 రూపీస్ ఉంటుంది స్టైఫండ్. సో లేదంటే వెల్డర్స్ ఆ టైప్ వెళ్ళిన వాళ్ళు 7,700 ఉంటుంది. సో బీఎస్సీ చదువుకున్న వాళ్ళకి మాత్రం పర్ మంత్ వచ్చేసరికి 10,350 రూపీస్ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా అప్లికేషన్ పెట్టారంటే దానికి సంబంధించి నేను అప్లికేషన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా పెట్టుకోవచ్చు. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐది 10th మెమో కూడా ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ఒకటి, తర్వాత సిగ్నేచర్ ఉండాలండి. సో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో మనకి ఇక్కడ మనకి ఏంటంటే మనం దేని మీద అంటే మన క్వాలిఫికేషన్ ఏంటి దేని మీద ఇక్కడ కనిపిస్తుంది, బీఎస్సీ పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇది, తర్వాత పీసీబీ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉన్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బీఎస్సీలో బయాలజీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇది, లేదు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐటీఐ వీళ్ళు, తర్వాత డిప్లొమా. సో మనకి ఏదైతే మన క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ బేస్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఐటీఐ ఫినిష్ అయింది అనుకోండి, ఐటీఐ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ సెలెక్షన్ అంటే మీరు దేంట్లో అప్రెంటిస్ ఫినిష్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో మనకి ఫిట్టర్ కిందన, ఎలక్ట్రీషియన్ కిందన, తర్వాత ఇక్కడ మెకానిస్ట్, వెల్డర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారం, అది గుర్తుపెట్టుకోండి. లేడీస్ అయినా సరే 10th క్లాస్ బట్టి ఎంటర్ చేయండి. కాకపోతే మీరు ఒకవేళ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకుంటే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి తీసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంది, మదర్ నేము, మదర్ ఆక్యుపేషన్ ఏంటంటే ఏం చేస్తున్నారని, రిలీజన్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, సిక్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టచ్చు. తర్వాత బర్త్ ప్లేస్, ఇది అంటే బర్త్ ప్లేస్ అంటే యాజ్ యూజువల్గా మీ నెగిటివ్ ప్లేస్ అంటే మీ విలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. జెండర్ వచ్చేసరి మేలా ఫీమేలా సెలెక్ట్ చేయండి. కేటగిరీ అంటే క్యాస్ట్, ఇప్పుడు ఇదంటే రిజర్వేషన్కి, జనరల్ అయితేనేమో క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, లేదా ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత హ్యావ్ యు డన్ అప్రెంటిస్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే ముందుకు ఏమైనా అప్రెంటిస్షిప్ తీసుకున్నారా అంటే మీరు ఆల్రెడీ ఏదైనా వేరే కంపెనీలో కనుక మీరు అప్రెంటిస్ చేశారు అడుగుతుంది. చేస్తే ఎస్ అని పెట్టండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఫామ్లో అడుగుతుంది. లేదంటే కొత్త వాళ్ళు అయితే నో అని పెట్టండి. సో 10th క్లాస్ ఉన్నట్టుగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు 10th క్లాస్ మేమే ఉంటుంది, లేదంటే మీరు చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఎస్ ఉంటే ఎస్ అని పెట్టండి, అటు నో అని పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి కంపల్సరీ, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా అంటే 2 అడుగుతుంది ఇక్కడ. సో ఇది ఆప్షన్, పెడితే పెట్టండి లేకుంటే లేదు. సో ఈమెయిల్ ఐడి మాత్రం చేయండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నేషనాలిటీ అడుగుతుంది, ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇంకోసారి అడుగుతుంది, ఇస్తే అవసరం లేదు ఎందుకంటే ఆప్షనే. తర్వాత మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది, అంటే సింగిలా, మ్యారీడా, డైవర్స్డా, విడోనా అని అడుగుతుంది. సో మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టండి, లేదంటే సింగిల్ పెట్టండి. పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది, కరెంట్ అడ్రస్ అడుగుతుంది, స్టేటు, డిస్టిక్, సిటీ అండ్ పిన్ కోడ్ నెంబరు ఎంటర్ చేయండి. ఈ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఫామ్ వెళ్తుంది, క్లిక్ టు హియర్ ఫిల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో దీంట్లో ఏం లేదు, ఐటీలో మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకున్నారు అంటే మీరు తీసుకున్న సబ్జెక్ట్ని బట్టి ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు పాస్ అయ్యారు, సర్టిఫికేట్ హాల్ టికెట్ నెంబర్ ఎంత, సర్టిఫికేట్ నెంబర్ ఎంత అని అడుగుతుంది. ఆ తర్వాత సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం డీటెయిల్స్ ఎంటర్ చేయొద్దు, ఎంటర్ చేసినా కూడా బ్లర్ చేయాల్సి వస్తుంది. బ్లర్ చేస్తే మీకు ఏం అర్థం కాదు కాబట్టి నేను ఏం ఫిల్ చేయట్లేదు. సో మీరు సింపుల్ మీకు అర్థమైతే టక్కడ కొట్టేసుకోపోండి. ఒక ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, మొబైల్లో ట్రై చేయొద్దు. లేదంటే మీ దగ్గర నెట్ సెంటర్ కానీ, లేకపోతే మీ సేవ, లేకపోతే సిఎస్ సెంటర్ కానీ వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టచ్చు. సో ఐటీఐ చేసిన వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో బీఎస్సీ అంటే కొంచెం హయ్యర్ స్టడీస్, సో డిప్లొమా అంటే కూడా డిప్లొమా, ఐటీఐ ఈ 2 చేసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఈ ఛాన్స్ వదులుకోవద్దు, ఎందుకంటే ఇఫ్కోలో ప్రతి ఇయర్ పడుతూనే ఉంటాయి పోస్టులు, ప్రతి ఇయర్ 2 times 3 times అట్లా నోటిఫికేషన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో మనకి స్టైఫండ్ ఇస్తున్నారు కాబట్టి 1 yearలో మీరు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసుకొని కూడా ఆ తర్వాత మీకు జాబ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైనా అప్లికేషన్ చేసుకుని ఉంటే చేసుకోండి. ఇంకెవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అదే సంబంధించిన 2 వీడియోలు ఉంటాయి, ఏజెటీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఒకటి, ప్లస్ ఈ అప్రెంటిస్షిప్ సంబంధించి కూడా 2 లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే అది ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారో, లేదంటే డిప్లొమా చేసి ఖాళీగా ఉన్నారో, లేదంటే బీఎస్సీ కంప్లీట్ చేసి కూడా ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.